కార్మిక ఉద్యమ నేత సిఐటి వ్యవస్థాపకులు పర్స సత్యనారాయణ సేవలో మరవలేనివని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవన్లో పర్స సత్యనారాయణ 9వ వర్ధంతిని హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక కార్మికుల హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలు, ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో జన్మించిన సత్యనారాయణకు నాడు నిజాం దోపిడీకి పీడనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారు. ఇక 2 ఏళ్లు జైలు జీవితం, అజ్ఞాత జీవితం గడిపారన్నారు. కార్యకర్తలు, కార్మికులను ఆప్యాయంగా పలకరించేవారని అన్నారు. చదవడం, పోరాట పద్ధతుల్లోపై స్పష్టంగా చెప్పేవారని అన్నారు. శాసనసభ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు దర్పం ప్రదర్శించేవారని కాదని అన్నారు. ఇక అందుకే ఆయన ధన్యజీవి అని, కార్మిక వర్గం అంతా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సిఐటియు వ్యవస్థాపక నాయకులు కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు నిజాం నవాబును ఎదిరించి కార్మికులకు, కర్షకులకు దున్నేవానికి భూమి కావాలని బందూకును బట్టి ఆ దొరతనానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నాడు పోరాటం చేసిన పర్స సత్యనారాయణ గారి జీవితం అందరికీ ఆదర్శం. స్వాతంత్రానంతరం కూడా భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాజీ లేని పోరాటాలను నిర్వహించిన ఘనత పర్స సత్యనారాయణ గారికి ఉన్నది. శాసనసభాపక్ష నేతగా, మార్క్సిస్టు పార్టీ నాయకుడిగా శాసనసభ పదవీ కాలంలో కూడా అనేక ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో తన గొంతును వినిపించిన వ్యక్తి పర్స సత్యనారాయణ గారు. సిఐటియు వ్యవస్థాపక నాయకుడు పర్స సత్యనారాయణ గారు. సిఐటియు వ్యవస్థాపక నాయకుల్లో ముఖ్యుడు పర్స సత్యనారాయణ గారిని